తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు కొలిక్కి వచ్చింది. స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ కారణమంటూ కూతురు, తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన పూర్ణచందర్ తన లాయర్తో వచ్చి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. అనంతరం ఆయనకు అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నమ్మించి మోసం చేయడం, ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు పిఎన్ఎస్ 69, బిఎన్ఎస్ 108 సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. స్వేచ్ఛ కూతురు స్టేట్మెంట్ ఆధారంగా అతనిపై ఫోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతంలో తనతోని కూడా పూర్ణచందర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు స్వేచ్ఛ కూతురు శనివారం మీడియాతో పాటు పోలీసులకి స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. పూర్ణచందర్ స్వేచ్ఛ కుమార్తెను తన కుమార్తెలాగా భావించాను, స్కూల్లో చేర్పించాను, ఫీజులు కట్టాను. పూర్ణచందర్ మీడియాకి రిలీజ్ చేసిన లేఖలో చెప్పుకుంటూ వచ్చారు. దాదాపుగా 5 పేజీల లేఖ పూర్ణచందర్ మీడియా మిత్రులకు రాయడం జరిగింది. ఆమె ఫంక్షన్ తాను 5 లక్షలు ఖర్చు పెట్టానని, అదేవిధంగా స్వేచ్ఛ కూతురు తన కూతురులాగా నేను భావించానని వ్యక్తం చేశారు. కానీ స్వేచ్ఛ కుమార్తె భిన్నంగా చెప్తుంది. పూర్ణచందర్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని మీడియాకి చెప్తుంది. ఈ వ్యవహారంలో పూర్ణచందర్ నిండా మునిగిపోయాడు. స్వేచ్ఛ తల్లిదండ్రులపై రివర్స్ ఆరోపణలు చేసిన అతను ఆమె కుమార్తె ఫిర్యాదుతో బయటపడలేని పరిస్థితులు వచ్చాయి.